హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి సండే కుకింగ్ స్పెషల్ వచ్చేసరికి మటన్ కీమా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 4, 5 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజ్ ఆనియన్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ త్వరగా మగ్గిపోవడం కోసం అని చెప్పి కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఫ్రెష్‌గా తయారు చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని సార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కీమాను కూడా వేసుకొని కలుపుకోవాలి. కీమాలో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేస్తది, పైకి తేలుతది. సో, వాటర్ అంతా పోయేంత వరకు మనము మగ్గించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాక కొంచెం కారం, కొన్ని వాటరు, కరివేపాకు, ధనియాల పొడి, గరం మసాలా, మీట్ మసాలా కూడా వేసుకొని మంచిగా ఒక మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక 10, 15 నిమిషాలు. ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటది. అండ్ మర్చిపోకుండా ఈ కూర చేసుకున్నప్పుడు మీరు చారుతో కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్